యాక్చువల్గా మీరు ఇన్ని వేల మంది విద్యార్థులను చూశారు కదా, చూసినప్పుడు కొంతమంది స్టోరీస్ చాలా కనెక్ట్ అవుతూ ఉంటాయి, చాలా ఎక్కువగా కనెక్ట్ అవుతాయి, రైట్? అట్లా మీకు బాగా కనెక్ట్ అయినటువంటి ఎవరైనా ఒక విద్యార్థికి సంబంధించినటువంటి స్టోరీ మాకు చెప్తారు? చాలామంది ఉన్నారు అట్లా దగ్గర నుంచి. ఎందుకంటే అతి బీదరికం నుంచి వచ్చినటువంటి పిల్లలే, అందరూ ప్రభుత్వ పాఠశాలలే, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పిల్లలే. బహుశా 2014 సంవత్సరంలో లక్ష్యం క్యాంపు నిర్వహిస్తూ ఉంటాం మేము. ఆ లక్ష్యం శిబిరంలో నిర్వహించే సందర్భంలో ఒక స్టూడెంటు 10-15 నిమిషాలకు ఒకసారి బయటికి తను రూమ్లోకి వెళ్ళి మళ్ళీ వస్తూ ఉండేవాడు అనమాట. ఇక్కడ క్లాస్ జరుగుతుండే, క్లాస్ సందర్భంలో పోతుండే, భోజనానికి పోయినా తను ఒక్కడే పోయి మళ్ళీ వస్తుండే, ఎక్కడన్నా గేమ్స్ ఆడడానికి పోయినా మళ్ళీ ఒక్కడే వస్తుండే. ఇట్లా కొన్ని రోజులు అబ్జర్వేషన్ చేసిన తర్వాత నిన్న ఒక రోజు తిట్టాలనిపించింది. సో ఎందుకు మళ్ళీ అడిగిన తర్వాత ఏంటి విషయం అని అంటే కంటి ప్రాబ్లం. సో ఇంట్లో కూడా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కారణంగా ఉన్నాయి. సో ఆ అబ్బాయి ఆటలు బాగా ఆడతాడు, మళ్ళీ చదువు బాగా చదువుతూ ఉంటాడు. ప్రస్తుతం ఇప్పుడు హెచ్సిలో పీజీ చేస్తున్నాడు. అట్లాంటి అనేక మంది ప్రతిభావంతులు చాలామంది గ్రామీణ క్షేత్రంలో ఉన్నారు. రైట్ టైంలో అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడమే మన అవసరం అనిపించి పనిలో ఉంది.